అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానేత జాతిపిత మహాత్మా గాంధీ అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ గాంధీ విగ్రహ కమిటీ, కావలి మండల ఆర్వై సంఘం ఆధ్వర్యంలో జరిగిన గాంధీ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ విగ్రహ కమిటీ అధ్యక్షుడు త్రివేది ప్రసాద్, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు తటవర్తి రమేష్, మాజీ మోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటి అలైక్య, కోట రమేష్తో పాటు కావలిపట్న టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ కిషోర్ బాబు, జ్యోతి బాబురావు, కావలిపట్నానికి చెందిన పలువురు ఆర్యవైశ్య నేతలు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి అహింసా మార్గంలో భారతీయులందరూ కూడా నివసించాలి, భారతదేశాన్ని మీద ప్రేమను పెంచుకోవాలి, అందరినీ కూడా సమానంగా చూడాలి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఈ దేశం స్వరాజ్యం మా భారతీయుల హక్కు అని చెప్పి వెలుగెత్తి చాటినటువంటి బాపూజీ గారి 77వ వర్ధంతి సందర్భంగా కావలి నడిబొడ్డున ఉన్నటువంటి శ్రీ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ గాంధీ గారి మార్గంలో దేనికోసమైతే తన త్యాగాలను కూడా, ప్రాణాలను కూడా బలి తీసుకున్నాడో ఆయన అహింసావాదాన్ని మనందరం కూడా కొనసాగిస్తూ అంటరానితనానికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడుతూ ప్రజలందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే విధంగా దేశం మీద ప్రేమని, ప్రజల మీద గౌరవాన్ని పెంచుకొని మనందరం కూడా నడిచిన నాడే బాపూజీ గారికి మన నిజమైనటువంటి నివాళులుగా ఇచ్చినట్టుగా భావిస్తూ వారికి ఘనమైన నివాళులని అందిస్తూ వారి చూపిన మార్గంలో మనందరం కూడా పయనించాలని కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ కావలి తెలుగుదేశం పట్టణ కమిటీ తరఫున, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుల తరఫున, కావలి ప్రజల తరఫున అందరం కూడా ఈ రోజున గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆశయ సాధన కొనసాగించే దాంట్లో మేము కూడా సమిధులం అవుతామని కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.